ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించబడాలని, మీ పరిస్థితులన్నీ కూడా తారుమారు అవ్వాలని, మీరు ఏదైతే ప్రార్థన విజ్ఞాపన పంపిస్తున్నారో అన్నిటినీ ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఇంకను దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి జరగనై ఉన్న ఈ నెల డిసెంబర్ మొదటి శనివారం డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్లో జరగనే ఉందండి. ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు అల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్లో ఈ ఆరాధన కొరకు ప్రార్థించండి. అనేక మంది జీవితాలు కట్టబడాలని, ప్రభు గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థించండి. మరి ఇలాగనే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాము, ఒకరినొకరు బలపరుచుకుందాము, ఒకరినొకరు అద్భుతంగా నడిపించబడదాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ మరి బలముగా ముందుకు సాగుదామా? మరి ప్రత్యేకంగా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఇక మీదట అపాయము మీకు సంభవింపదు. ఎస్, అవునండి. చక్కని రీతిలో ప్రభు మాట్లాడుతున్నారు. ఏ అపాయం రాకుండా ప్రభు మనకు తోడై ఉన్నారండి. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన మనతో ఉండే దేవుడై ఉన్నారు. శత్రువుని, మన మీదకు వస్తున్న శత్రువుని ఆయన వెళ్ళగొట్టే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన మీద మరి ఎంత భయంకరమైన పోరాటం ఉందో అది ప్రభుకు తెలుసండి. ఎలాంటి విషయాలు మనం వేదన పడుతున్నామో, బాధపడుతున్నామో, దుఃఖపడుతున్నామో అంతా కూడా ఆయన ఎరిగిన దేవుడై ఉన్నారు. అన్నిట్లో ప్రభు కృప చూపించనై ఉన్నారండి. ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో చాలా కృంగిపోయి ఉన్నారో అన్నిటిలలో ప్రభు కృప చూపించబోతున్నారు. ఎస్, ఏ అపాయము సంభవింపకుండా ఇదిగో మీ మీదకు వస్తున్న శత్రువును వెళ్ళగొట్టి మీకు విజయాన్ని ఇవ్వబోతున్నారండి. మనందరికీ విజయం ఇచ్చేది దేవుడే. మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు, దేవుడు నన్ను చూస్తున్నారా, దేవుడు మరి నా జీవితంలో నాకేంటి ఇంత భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చారు, ఇలా ఎన్నోసార్లు మనము అనుకుంటూ ఉంటాం. చూడండి, ఏ పరిస్థితులు నిజంగా మనం ఎదుర్కొంటున్నా అవన్నిటి విషయంలో ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నారండి. ఎస్, అపవాది నిన్ను పడగొట్టాలనో, పాడు చేయాలనో, లేకపోతే నిన్ను నాశనం చేయాలనో, నిన్ను త్రొట్టిల్లింప చేయాలనో, లేకపోతే నీ మీద అనేకమైన నిందలు తీసుకొని రావాలనో, లేకపోతే ఇంకా భయంకరమైన కృంగుదలలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అపవాదిని పడగొట్టే దేవుడు మన దేవుడు. అపవాది నుండి మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన అపవాదిని పడగొట్టి మన మీదకు వస్తున్న ఆ శత్రువు నుంచి మనల్ని విడిపించి ఏ అపాయము సంభవింపకుండా చేసే దేవుడై ఉన్నారు. ఎస్, ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుందామండి. ఏ స్థితిలో నీవున్న ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. దేవా, ఏ అపాయము సంభవింపదు అని నువ్వు నాతో మాట్లాడావు. ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. ఏ అపాయము సంభవింపకుండా నీవు నాకు తోడుగా ఉండే దేవుడవని నమ్ముతూ ఉన్నాను. ఖచ్చితంగా నాడల కృప చూపించే దేవుడవయ్యా అని విశ్వాసంతో ప్రార్థిద్దామండి. ప్రభు నిశ్చయముగా గొప్ప కృప చూపించబోతున్నారు. ఏ అపాయము సంభవించకుండా ప్రభువే నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించబోతున్నారండి. ఆమెన్. అన్నిటి విషయంలో ప్రభువే నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని మరి ప్రార్థిద్దామా? ఎంతో భయంకరమైన పరిస్థితులు ముందర ఉన్నా కానీ ఆ పరిస్థితిలో చెప్పు. ఏంటో తెలుసా? ఆ పరిస్థితులకు నీవు సవాలు చేయవలసిన విషయం ఏంటంటే, నా ప్రభువు ఇదిగో ఈ సమస్యను, ఈ భయంకరమైన పోరాటాన్ని ఎటువంటి రీతిలో అయినా, మరి ఏ పరిస్థితిలో అయినా నా మీదకి రాకుండా దేవుడే మరి అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారని. ఆమేన్. ఏ అపాయము సంభవింపకుండా నాకు, నా కుటుంబానికి ప్రభు తోడుగా ఉన్నారు. ఆయన నా కుటుంబం మధ్యలో ఉన్నారని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో చక్కగా ప్రార్థన చేద్దామా? దేవుడిస్తున్న వాగ్దాన్ని రిసీవ్ చేసుకుందాము. మరి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాము. విజయాన్ని ప్రభువే ఇచ్చే దేవుడై ఉన్నారండి. ఎలాంటి మరి పరిస్థితులు మిమ్మల్ని అతలాకుతలము చేసినా ఇదిగో ప్రతి పరిస్థితిలో నుంచి విజయం ఇవ్వబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు స్తోత్రం.
ప్రభా ఇదిగోండి ప్రభా మా మీద పడిన ఆ శిక్ష నుంచి ఆ శత్రువు సమూహము నుంచి మమ్మల్ని తప్పించి విడిపించే దేవుడవై ఉన్నావు అయా. శత్రువుని పడగొట్టే దేవుడవై ఉన్నావు శత్రువుని ఇదిగోండి ఎదురించే దేవుడవై ఉన్నావు. మా పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. ఏ అపాయము నీకు సంభవింపదు అనే మాట ద్వారా మేము ఉదయకాల సమయంలో ఎంతో ధైర్యాన్ని పొందుకుంటున్నామయ్యా. ఇదిగోండి అద్భుతకరమైన దేవుడిగా ఉన్నావు, మా పట్ల కృప చూపిస్తున్న దేవుడిగా ఉన్నావు. ఏ అపాయము సంభవింపకుండా అయా ఇదిగోండి నీవు మా మధ్యలో ఉండి కార్యము చేసే దేవుడవు అయా. చక్కని దగ్గర మమ్మల్ని మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా ధైర్యం పొందుకుంటున్నాం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో అయా ఇదిగోండి ముందుకు సాగలుగుతూ ఉన్నాం. మాలున్న వేదన్ని మీరు కొట్టివేస్తూ అయా చక్కని రీతిలో సంతోషాన్ని కలగచేస్తూ ఉన్నావయ్యా. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దుఃఖముతో, బాధలతో, భయంకరమైన పరిస్థితులతో, పోరాటముతో, ఇబ్బందులతో, శత్రు సమూహము అయా మీదికి వస్తున్న సమయంలో ఎటు తోచని పరిస్థితుల మధ్యలో ఉన్న వారందరికీ విడుదల కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. మీ మాట ద్వారా వారికి విడుదల కలుగును గాక, గొప్ప వారగుదురు గాక, విజయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయా మా ప్రియులందరినీ అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ఈరోజు వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. గొప్ప వారగుదురు గాక, క్షేమం కలుగును గాక, దీవించబడుదురు గాక. ప్రభా మీరే తోడే ఉండి సకల సమృద్ధి చేత మీరు నింపమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాల పోరాటాల పైన విజయం కలగచేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో, దుఃఖంతో, బాధలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక. వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి విషయంలో కృప చూపించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ అయా కృప కలుగును గాక. గొప్ప రీతిలో బ్లెస్ చేస్తూ ఈ నూతన సంవత్సరంలో అయా నూతనమైన రీతిలో బిడ్డలు నడిపించండి. నూతనమైన కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడను కాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. ఏ అపాయము సంభవింపదు అనే ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడను కాక. ఓ బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి నెల మొదటి శనివారం చాలా అద్భుతకరమైన సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కదా. మరి ఈ నెల అనగా డిసెంబర్ మొదటి శనివారం డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో బలమైన ఆరాధన జరగనై ఉందండి. మరి రైల్వే స్టేషన్ రోడ్ నందు నియర్ అల్ఫా హోటల్ వెనకాల మరి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఈ ఆరాధన చాలా అద్భుతకరంగా జరగబోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో మంది వచ్చి వారి జీవితాలను కట్టుకుంటున్నారు. ఈ ఆరాధనలో వారి బ్రతుకులను మార్చుకుంటున్నారు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. త్రాగుబోతులు మారుతున్నారు. చాలా భయంకరమైన మరి చాలా అలవాట్లకు బానిసలైపోయిన వారికి విడుదల కలుగుతుంది. భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి ప్రభు అనేక మందిని విడిపిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రభు అద్భుతంగా నడిపిస్తున్నారండి, బలపరుస్తున్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయడం చూస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మరి మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. ఏ పోరాటంతో ఉన్నా రండి. మీ కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు నేను ప్రార్థన చేయబోతున్నాం. మర్చిపోకండి, డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు అల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్. మరి ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థించబోతున్నాం. దేవుడిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని అనేకమైన బంధకాలు, పోరాటాలతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మర్చిపోకండి, తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.